హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీ సోఫా ఇలా ఉందా? కొత్తగా తెచ్చుకున్నారా? దాన్ని మంచిగా ఉంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇలా మార్చేయచ్చు మీ సోఫాని, దానికి కవర్స్ కుట్టడం ద్వారా. ఈ వీడియో వచ్చేసి సోఫా కవర్ మేకింగ్ అండి, కుట్టడం. నేను ఈ క్లాత్ని, ఇదొక బెడ్షీట్ అండి. అంటే బెడ్షీట్లో మనం పిల్లోస్ కుట్టుకున్న తర్వాత బెడ్షీట్ ఉంటుంది, అంత పెద్దగా ఉంటుంది బెడ్షీటు. ఇది నేను ఆటో వాళ్ళ దగ్గర తీసుకున్నాను. చాలా రోజులైంది తీసుకొని, 300 పడిందండి నాకు. నేను దీన్ని సోఫా కవర్గా కన్వర్ట్ చేద్దాం అనుకున్నాను. దానికోసమని మెజర్మెంట్స్ ప్రకారం, అంటే మా సోఫా మెజర్మెంట్స్ తీసుకొని దాన్ని బట్టి నేను కవర్ని కట్ చేసుకున్నానండి. ఇక్కడ 2 ఉంటాయి కదా, పైనది కిందది, రెండింటికి కట్ చేసుకున్నాను. తర్వాత చైర్ పిల్లోస్ కూడా ఉంటాయి కదా, వాటికి కూడా కట్ చేసుకున్నాను. కానీ స్టిచ్చింగ్ వీడియో దీంట్లో లేదు. ఇది పిల్లో కవర్ది అండి, ఇది కూడా పిల్లో కవర్దే. అంటే మామూలుగా పిల్లోలు పైది ఒక సైజు, కింద ఒక సైజు ఉంటుంది కదా, ఆ మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసుకొని అదే మెజర్మెంట్స్తో కట్ చేసుకోవాలి. అప్పుడే మనకు సోఫా కవర్ మంచిగా అనిపిస్తుంది. లేదంటే టైట్ అవ్వడం కానీ లూజ్ అవ్వడం కానీ అవుతుంది. అలా కట్ చేసుకున్న తర్వాత మనము ఇలా, నేను 2 ఫోల్డ్స్ వేసి కట్ చేసుకున్నాను కదా, ఒక ఫోల్డ్ తీసేసి ఒక సైడ్ మొత్తము ఇలా లోపలికి మర్చి కుట్టుకోవాలి. లోపలికి మర్చి కుట్టుకోవాలండి ఇలా. నేను ఇది ఇలా మీకు చూపించడం కోసమని ఇలా పెట్టి చూపిస్తున్నాను. 2 కవర్స్ ఇలానే కుట్టుకోవాలి. ఒక సైడ్ ఇలా కుట్టుకోవాలి, ఇంకొక సైడ్ ఏమో నార్మల్గా స్టిచ్ వేసుకోవాలండి, డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఇదొక సైడు, ఇంకా 2 సైడ్స్ ఏమో డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఇంకో సైడ్ కుట్టాల్సిన పని లేదు, ఎందుకంటే అక్కడ మనం డబుల్ ఫోల్డింగ్లో కుట్టుకున్నాం కాబట్టి, కట్ చేసుకున్నాం కాబట్టి. ఇలా 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి స్టిచ్ వేసుకోవాలి అని చూపిస్తున్నా ఇక్కడ. సేమ్ ఇలానే ఇంకో దాన్ని కూడా చూపించాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఒకవేళ మీరు సోఫా కవర్ కుట్టితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సరిత క్రియేషన్స్ అండ్ వ్లాగ్స్. ఇప్పుడు సేమ్ 1 ఇంచ్ గ్యాప్తో మనం 2 సైడ్స్ కుట్టేసుకోవాలండి. ఇక్కడ నేను లోపలికి ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటున్నాను. ఇలా కుట్టుకోవడం వల్ల మనకి దారాలు బయటికి రాకుండా ఉంటాయండి. నేను చాలా, అంటే ఒక 3-4 కుట్టానండి, బాగా వచ్చాయి. కానీ వాటి రికార్డ్ చేయలేదు, ఫస్ట్ టైం రికార్డ్ చేయడం. అది మిషన్ కింద పెట్టి కుట్టడం కొంచెం కష్టంగానే ఉంది. ఒక చేతిలో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో కుడుతున్నాను, అందుకోసమని వీడియో ఇలా వస్తుంది. కాలుతో కింద ప్రెస్ చేస్తున్నానండి, మోకాలతో. లోపలికి మర్చి కుట్టుకోవడం అయిపోయిందండి. ఇప్పుడు సైడ్ కుట్స్ వేసుకుందాం. జాయింట్స్ 2 సైడ్స్ జాయింట్ వేసుకోవాలండి, 2 జాయింట్ చేసుకోవాలి. సేమ్ ఇలానే 2 కుట్టుకోవాలండి, డబల్ కుట్టేసుకోవాలి. ఇది ఒక సైడ్ వేయడం అయిపోవచ్చిందండి.
సేమ్ ఈ లాస్ట్కి వచ్చిన తర్వాత కొంచెం టర్న్ చేసుకొని ఇటు సైడ్ కూడా కుట్టుకోవాలి. అది అయిపోయిన తర్వాత ఇట్లా డబుల్ స్టిచ్ వేసుకోవాలండి. చాలా సింపుల్గా ఉంటుందండి ఈ మెథడ్. ఇంకొక మెథడ్ కూడా ఉంటుంది, కాకపోతే అది క్లాత్ని మధ్యలో కట్ చేసి అలా కుట్టాలండి. ఆ మెజర్మెంట్స్ వేరే ఉంటాయండి. సైడ్ క్లాత్ వేసుకోవడము, పైన క్లాత్ వేసుకోవడము, కింద క్లాత్ వేసుకోవడం, మిడిల్ క్లాత్ వేసుకొని కుట్టే మెథడ్ ఉంటుంది. అది కొంచెం కష్టంగా ఉంటుంది. ఇలా కుట్టుకున్నా కూడా బాగుంటుంది. చూసారు కదా మా సోఫా కవర్ ఎంత మంచిగా కనిపిస్తుందో. నేను ఇప్పుడు ఇదే మెథడ్లో కుడతానండి. ఏం లేదండి, ఈ క్లాత్ కొంచెం తొందరగా చిరిగిపోతుంది. ఇది కాటన్ కాదు, అలానే పాలిస్టర్ కూడా కాదు, కొంచెం సిల్క్ మిక్స్ అయి ఉంటుంది. చూడడానికి బాగుంటుంది. ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ అలా వస్తుంది. ఇక్కడ మనం ఇట్లానే 3 సైడ్స్ కుట్లేసి వేసామనుకోండి కొంచెం మంచిగా అనిపించదు. దానికోసమని ఇలా 2.5 మెజర్మెంట్ తీసుకొని కుట్టాలి. అది కూడా క్రాస్గా కుట్టాలి. తర్వాత ఈ టాక్ వేసుకొని అది క్లిప్ మిస్ అయింది, ఎలా కుట్టాను